బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ లోని పెద్దమ్మ గుడిలో పూజలకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమిది అన్నారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేందని ప్రశ్నించారు. గుడిని కూల్చిన గుండాలను అరెస్ట్ చేయరెందుకు అని నిలదీశారు. రామచంద్రరావు అరెస్ట్ తో పాటు హిందూ సంఘాలు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పెద్దమ్మ తల్లి గుడి విషయంలో మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ మొత్తం ఘనంగా బోనాలు జరుపుకుంటుంటే బంజారా హిల్స్ లో మాత్రం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చడం చాలా దుర్మార్గమైన విషయం. అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ ఈ అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రధానంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానంగా ఆయన బంజారా హిల్స్ లోని ఇటీవల పెద్దమ్మ ఆలయాన్ని సంబంధించి ఇవాళ బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా వివిధ హిందూ సంఘాలు కూడా బంజారా హిల్స్ లోని పెద్దమ్మ ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ముందస్తుగా ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అటెండ్ అవుతారు అన్న సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆయన ఇంటి వద్దని హౌస్ అరెస్ట్ చేశారు ఇవాళ తెల్లవారుజామున. ఈ నేపథ్యంలో కూడా అక్కడక్కడ బీజేపీ రామచంద్రరావుతో పాటు కానీ బీజేపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, అదేవిధంగా పలువురు ఇతర హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ప్రియా చౌదరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ కు సంబంధించి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలు ఎంతకాలం నడుస్తాయి, ప్రజలు వాటిని గమనిస్తూ ఉంటారు, ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెబుతారు అనేటటువంటి కోణంలో కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు బంజారా హిల్స్ లోని ఉన్నటువంటి పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను అరెస్ట్ చేయకపోవడం శోచనీయం అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆలయాల ధ్వంసంతో పాటు కానీ అక్కడ హిందూ పూజా కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక వర్గం యొక్క మెప్పు పొందేందుకే ఆయా ముస్లిం ఓటు బ్యాంకును దండుకునేందుకే కాంగ్రెస్ ఈ విధమైనటువంటి కుట్రపూరిత చర్యలు చేపడతా ఉంది అనేటటువంటి కోణంలో కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా గుంగిడి మనోహర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రకటన విడుదల చేశారు. తీవ్రంగా ప్రభుత్వ ఈ యొక్క పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా తప్పుబట్టినటువంటి పరిస్థితి ఉంది. హౌస్ అరెస్ట్ కనుక రాబోయే రోజుల్లో పరిణామాలు ప్రభుత్వాన్ని జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.